ఏపీలో వార్ వన్ సైడ్ అయినట్టు కనిపిస్తుంది. అటు ఎంపీ స్థానాలు కావచ్చు, ఇటు పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు కావచ్చు. పూర్తి స్థాయిలో ప్రజలు ఇచ్చిన తీర్పును చూస్తే ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 175 అసెంబ్లీ స్థానాల్లో మరి టీడీపీ వచ్చేసి కూటమికి సంబంధించి టీడీపీ 132 స్థానాల్లో లీడ్లో ఉంది. వైసీపీ 22 స్థానాలకే పరిమితమైంది. ఈ రెండింటి మధ్య చూడొచ్చు సుమారు అంటే 132కి 22కి చాలా సుమారు 100 అంటే 100 తేడా ఉంది. ఖచ్చితంగా 110 తేడా ఉంది. దీంతో మనం చెప్పొచ్చు ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి మనము స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎట్లుంది అంటే ఏపీలో ప్రజలు ఒక వినూత్నమైన తీర్పునిచ్చారు. అందులో భాగంగా కూటమికి ప్లస్ పాయింట్ అయింది, ఇటు వైసీపీకి మైనస్ అయింది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు జనసేన కూడా పుంజుకున్నది. జనసేన 17 స్థానాలలో లీడ్లో కనిపిస్తుంది. బీజేపీ 4 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక కాంగ్రెస్ అసలు ఖాతానే తెరయలేదు అని చెప్పేసి ఇక్కడ లెక్కలు చూస్తే మనకు అంటే ఎన్నికల ఫలితాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రత్యేకంగా ఇది ఏపీలో అసెంబ్లీ స్థానాల్లో లీడ్లో ఉన్న ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి. ఇక ఎంపీ పార్లమెంట్ లోక్సభ స్థానాలకు సంబంధించి 25 సీట్లుంటే మొత్తం 15 స్థానాల్లో టీడీపీ లీడ్లో ఉంది. 2 స్థానాల్లో మాత్రమే వైసీపీ లీడ్లో ఉంటే జనసేన 2 స్థానాలు, ఇటు బీజేపీ 4 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవలేదు. అయితే దీన్ని చూసి మనం అర్థమవుతుంది ఖచ్చితంగా చంద్రబాబు కూటమి ఎఫెక్ట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరొక వైపు ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును రాజకీయ నాయకులు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబును అరెస్టు చేసిన విధానం చాలా ఎఫెక్టివ్గా పనిచేసిందని ఇక్కడే మనం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు కూడా దాన్ని ఎక్కడ కూడా ఓర్చుకోలేదు, సహించలేదు అని చెప్పేసి జనసేనకు మన సహించలేదని చెప్పి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వైసీపీకి ఇది ఒక చెంపపెట్టులాగా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే కావాలని చేశారు అని చెప్పి ఆనాడు ప్రజలు, ఇటు పార్టీల నేతలు కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరైతే స్వతహాగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఆ ఎఫెక్ట్ కారణమే ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా తారుమారు చేశాయని చెప్పక తప్పదు. ఎందుకంటే వైసీపీకి ప్రజలు పూర్తి స్థాయిలో మరి వారికి ఎండగట్టేందుకు ఇలాంటి తీర్పునిచ్చారు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా ఏపీలో ఇటు కూటమి హవా అయితే కొనసాగుతుంది. టీడీపీతో కలిసి వచ్చిన పార్టీలు కూడా పుంజుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఏపీలో అసలు బీజేపీ లేదు అని చెప్పారు, కానీ ఒకవైపు 4 స్థానాల్లో లీడ్లో ఉంది అంటే ఇది స్పష్టంగా మరి చంద్రబాబు కావచ్చు, లేదంటే కూటమి ఎఫెక్ట్గా కనిపిస్తుంది. ఇక జనసేనకు సంబంధించి గతంలో 1 సీటు కూడా గెలవలేదు. పవన్ కళ్యాణ్ స్వయంగా 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో కూడా ఓటమి చవి చూడడం జరిగింది. కానీ ఇప్పుడు తన మెజారిటీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీతో దూసుకుపోతున్నారు. 20,000 పైచిలకు తనకు ఆధిక్యం ఉంది. ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాను ఒక ధీమా అయితే తనకు కనిపిస్తుంది. తను ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. మరొక వైపు జనసేనకు సంబంధించి 17 స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతుంది. అంటే కూటమి ద్వారా ఇటు జనసేన, ఇటు బీజేపీ, ఇటు టీడీపీ కూడా పూర్తి స్థాయిలో బలపడ్డాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చేందుకు ఆస్కారం ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పార్లమెంటు స్థానాలకు సంబంధించి 25 పార్లమెంటు స్థానాల్లో గాను టీడీపీ 15 పార్లమెంటు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైసీపీ 2 స్థానాల్లో ఆధిక్యంతో ఉంటే జనసేన మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో అయితే కొనసాగుతుంది. ఇంకా బీజేపీ ఏదైతే కూటమిలో భాగమైన బీజేపీ 4 స్థానాల్లో లీడ్లో ఉంది. మొత్తంగా ఈ ఫలితాలు పూర్తి స్థాయిలో వెల్లడైతే ఇటు పార్లమెంట్ స్థానాల విషయంలో కావచ్చు, లేదంటే అసెంబ్లీ స్థానాల విషయంలో స్పష్టమైన ఆధిక్యత అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూటమికి ఉందని ఈ ఎన్నికల సరళిని చూస్తే తెలుస్తుంది.